ఇక నెక్స్ట్ మీనరాశి గురించి చూద్దాం. ఇక మీనరాశి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, మీనరాశి వాళ్ళకు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒక్కొక్కసారి వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టమండి. వీళ్ళు ఒకసారి నేరం చేసినా కూడా దొరకరు. అంతటి ఇది అనమాట ఈ మీనరాశి వాళ్ళు. అంటే సడన్‌గా వీళ్ళు మిస్ అయిపోతారనమాట. అంటే అంత లాజిక్స్ ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళ దగ్గర. మరి మీనరాశి వాళ్ళకు మాతృ సౌఖ్యం ఉంది. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ ఆరాధన చేయాలి. ధూమావతి దేవత ఆరాధన అనేది పక్కా చేయాలన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్య స్థితి ప్రాపర్‌గా ఉండడానికి. ఇక విదేశీయానము ఇట్లాంటి వాళ్ళకి విదేశీ యోగం అనేది ఈ మీనరాశి వాళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడిస్తోంది. ఫారిన్‌లో ఉండే వాళ్ళకు కూడా ఇండియాకు వచ్చేది ఇలాంటివన్నీ కూడా కనబడిస్తున్నాయి. ప్రేమ పెళ్లి విషయాల్లో కూడాను చాలా అనుకూలంగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేమించుకొని పెళ్లి చేసే వాళ్ళకు కూడా ఇళ్లల్లో ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ మీనరాశి వాళ్ళు ఎవరైనా కానీ పెళ్లి చేసుకునేటప్పుడు దయచేసి కుజ దోష ఉందా లేదా అపోజిట్ వాళ్ళకి అని చెప్పేసి ఆచితూచి అడుగులు వేయండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అవతల వ్యక్తిలో కుజదోషం ఉండి కూడా మీరు పెళ్లి చేసుకుంటుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మీనరాశి వాళ్ళు. తర్వాత వీళ్ళు అగ్నికి చాలా దూరంగా ఉండండి. ఇది దయచేసి నా మనవి. ఎందుకంటే ఈసారి కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీల కారకత్వం చేత కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మీనరాశి వాళ్లకు. ఇక మీనరాశి వాళ్లకు దేవత ఎవరయ్యా? దశమహావిద్యల పరంగా అంటే చిన్నమస్తా దేవతను ఆరాధన చేయాలి. ఇక సాత్వికంగా అయితే దుర్గాదేవత ఆరాధన చేయండి. ఇక మీనరాశి వాళ్ళు మంచి బ్రహ్మాండమైన కలర్ ఏదయ్యా అంటే ముత్యము కలరు, అంటే సిల్వర్ కలర్ లేదా పర్ల్ కలర్ ఇలాంటివి కూడా మీరు వేసుకోవడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనేవి మీనరాశికి ఉంటాయి. ఇక నెక్స్ట్ మీనరాశి వాళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏదన్నా ఉందా అంటే గిన కర్రీస్. మీరు ఎక్కడైనా హోటల్స్ వెళ్ళినా కూడా కర్రీస్ ఎక్కువగా ఆర్డర్ చేయకోకుండా కుక్కుడు ఫుడ్ అనేది, స్టీమ్ ఫుడ్ అనేది తినే ప్రయత్నించండి. ఎక్కువ కర్రీస్ బేస్డ్తో దయచేసి మీనరాశి వాళ్ళు మీరు తినే ప్రయత్నం చేయకండి. సో మిగతాదంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది మీనరాశి వాళ్ళకు.